నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు రైతులు రోడ్డెక్కారు. రికార్డు స్థాయిలో పసుపు ధర తగ్గడంపై పోరుబాట పట్టారు. ఇవాళ క్వింటాలు పసుపు ధర 8,000కు పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ ముట్టడించి నిరసన తెలిపారు. రైతులంతా భారీ ర్యాలీగా వచ్చి బస్టాండ్ ముందు బైఠాయించారు. బస్టాండ్లోకి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. క్వింటాలు పసుపు పంటకు మద్దతు ధర 15,000 ప్రకటించే వరకు ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు. పసుపు బోర్డు కాదు, మద్దతు ధర కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మద్దతు ధర లేని పసుపు బోర్డు అవసరం లేదని రైతులు తేల్చి చెప్పారు. బీజేపీ స్థానిక ఎంపీ అరవింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, పసుపు మద్దతు ధరకు సంబంధించి రైతులు ఏమంటున్నారు? ప్రత్యేకంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? సాయి మాధవి, గత కొద్ది రోజుల నుంచి పసుపు రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతినిత్యం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లు ఇదే పరిస్థితి చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి అనుసంధానంగా ఉన్నటువంటి పసుపు బోర్డును ఏర్పాటు చేశామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధిత ఎంపీ కనీసం రైతుల ఆందోళన చేస్తున్న పరిస్థితిని కూడాపై ఒక్కసారి కూడా సమీక్షించిన సందర్భం లేదు. పేరుకు మాత్రమే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి అందుకు ఒక కమిషనర్ ను, ఒక చైర్మన్ ను మాత్రమే నియమించారు. ఆఫీస్ విధి విధానాలు ఎక్కడున్నాయో పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. పేరుకు మాత్రమే కమిషన్, చైర్మన్ మాత్రమే ఉన్నారు తప్ప పసుపు రైతుల బాధలను ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు గత కొద్ది రోజుల నుంచి పసుపు యాడికి వచ్చినటువంటి ప్రతి రైతును, ఏ రైతును పలకరించినా ఇదే పరిస్థితి వినబడుతుంది. ఈ నేపథ్యంలో పసుపు రైతులు ఇవాళ గణనీయంగా ధర పెరుగుతుందని భావించినటువంటి బోర్డు తర్వాత రేటు పెరుగుతుందని భావించినటువంటి రైతాంగానికి ఇవాళ తీవ్ర నిరాశ ఎదురైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ 8,000 రూపాయల ధరకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక మార్లు సంబంధిత బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి పల్లె గంగారెడ్డికి అదే విధంగా ఆ కమిషనర్ ను కలిసే ప్రయత్నం చేశారు. కానీ కమిషనర్ ఒకే రోజు ఈ ప్రాంతానికి వచ్చి బాధ్యతలు తీసుకొని వెళ్ళింది తప్ప పసుపు రైతులు ఎదుర్కొంటున్న బాధలపైన దృష్టి సాధించలేదు. కనీసం పసుపు రైతులకు ఏమి అవసరం, బోర్డు విధి విధానాలు ఏ పాటికి ఖరారయ్యాయి, రైతులు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కావాల్సింది బోర్డు కాదు, మద్దతు ధర ఇస్తే తప్ప రైతుల బ్రతుకులు బాగుపడే పరిస్థితి లేదని పలుమార్లు స్థానిక ఎంపీ అరవింద్ తో పాటు బోర్డు చైర్మన్ కు కలిసే ప్రయత్నం చేసినా ఎందుకో నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి రైతాంగం ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పసుపు మార్కెట్ యార్డు నుంచి నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ మీదుగా భారీ ఎత్తున వందలాది మంది రైతులు, పసుపు రైతులు ఇవాళ రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, కావాల్సింది బోర్డు కాదు, మద్దతు ధర ఇస్తే తప్ప మేము మళ్ళీ పసుపును ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది తప్ప, లేకపోతే మద్దతు ధర ఇవ్వకపోతే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనీసం పసుపును పండించాలంటే ఏ రైతు కూడా సాహసం చేయలేని దుస్థితికి ఏర్పడుతుంది. కావాల్సింది బోర్డు కాదు, మద్దతు ధర కనీసం 15,000 రూపాయలు ఇస్తే తప్ప రైతాంగానికి ఆదుకునే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత బీజేపీ నాయకులు కానీ, ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక పెద్దలు కానీ ఈ అంశం పైన పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్ప రైతుల పరిస్థితి బాగుపడదని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.